సమాజానికి వెలుగులు అందించాల్సిన చేతులే నేరాల వైపు మళ్తే కష్టపడి సంపాదించిన గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని ఎంతటి నీచానికి దిగరాస్తుందో ఈ ఘటన ఒక సాక్ష్యం. పగలు పబ్లిక్ సర్వెంట్, రాత్రిపూట డేంజరస్ చైన్ స్నాచర్. విద్యుత్ శాఖలో సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తూ అతను అసలు ఎందుకు దొంగలా మారాడు? షేర్ మార్కెట్లో వచ్చిన ₹1.5 కోటి భారీ నష్టం అతన్ని ఏ మార్గంలోకి నెట్టింది? కదరి పట్టణాన్ని వణికించిన ఆ కిల్లర్ మైండ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గొలుసు దొంగతనాలతో అప్పులు తీర్చవచ్చని వేసినటువంటి ప్లాన్ ఎలా రివర్స్ అయింది? పక్కా స్కెచ్తో సాగిన ఈ మాండిస్ ఆపరాండిపై స్పెషల్ రిపోర్ట్. కదిరి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం అది. అందరూ గౌరవించే సీనియర్ అసిస్టెంట్ రమేష్ నాయక్ అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లి ఫైళ్లతో కుస్తీ పట్టే ఈ వ్యక్తి లోపల ఒక భయంకరమైన నేరగాడు దాగున్నాడని ఎవరూ ఊహించలేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రమేష్ నాయక్ షేర్ మార్కెట్ మాయలో పడ్డాడు. అదృష్టం కలిసిరాక ఏకంగా ₹1.5 కోటి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు. బయట వ్యక్తుల నుంచి చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక విలాసవంతమైన జీవితం మీద ఉన్న వ్యామోహం చావక అతను నేరం వైపు అడుగులు వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం గత ఏప్రిల్ 28వ తేదీన రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఒక మహిళను టార్గెట్ చేశాడు. ఆమె తేరుకునే లోపై మెడలోని బంగారు గొలుసును తెంచుకొని మాయమయ్యాడు. ఆఫీస్ డ్రెస్ లో ఉన్న ఇతనిని ఎవరూ అనుమానించలేదు. ఇదే ఇతనికి మరింత ధైర్యాన్నిచ్చింది. తొలి నేరంతో అందిన డబ్బు తన అప్పుల ముందు ఏమాత్రం సరిపోదని గ్రహించిన రమేష్ నాయక్ మరుసటి రోజే మళ్లీ వేటను మొదలుపెట్టాడు. ఏప్రిల్ 29వ తేదీన కాలేజీ గ్రౌండ్ రోడ్డులో మరో మహిళపై అటాక్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కదిరి పట్టణాన్ని జల్లెడ పడుతున్న 120 సీసీ కెమెరాల నిఘా కళ్లల్లో రమేష్ నాయక్ కదలికలు స్పష్టంగా చిక్కాయి. మూడవ నేత్రం అతడిని వెంటాడింది. రంగంలోకి దిగిన కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి బృందం నిందితుని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసుతో పాటు నేరానికి వాడిన పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కడ? కరెంట్ ఆఫీస్లో. ఏం పని చేస్తావు కరెంట్ ఆఫీస్లో? ఎంత వస్తుంది నీకు జీతం? మరి ₹1,00,000 జీతం వస్తే ఎందుకు చేసినావు ఇది? ఎంత పోగొట్టుకున్నావు? 1.5 crores పోగొట్టుకున్నావా? దానికి ఇది చేస్తే వస్తుంది, లాభం వస్తుందా స్నాచింగ్ చేస్తే? మరి గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగి ఇలా అడ్డదారులో డబ్బు సంపాదించడానికి నేరస్తుడిగా మారడం స్థానికంగా సంచలనాన్ని సృష్టించింది. నిందితుడిని విచారించగా తన అప్పుల బాధే తనను దొంగగా మార్చిందని నేరాన్ని అంగీకరించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దని డీఎస్పీ గట్టిగా హెచ్చరించారు. చూసారుగా, షేర్ మార్కెట్ మాయలో పడి జీవితాన్ని ఎలా ఫనంగా పెట్టాడో. అప్పులు తీర్చడానికి చట్టాన్ని అతిక్రమిస్తే కటకటాలు లెక్కపెట్టాల్సిందే అని ఈ ఘటన నిరూపిస్తోంది. మహిళలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడలో బంగారు ఆభరణాలు ధరించినప్పుడు చున్నీలతో కప్పి ఉంచడం మంచిది. వీలైతే విలువైన నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ఏదైనా అనుమానం వస్తే భయపడకుండా గట్టిగా కేకలు వేయాలి. మీరు ధైర్యంగా ఉంటేనే నేరగాలు పారిపోయే అవకాశం ఉంటుంది. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. 9 గంటలకు కాలేజ్ గ్రౌండ్ లో అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను, అతని నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీడీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్లో సుమారుగా ₹1.5 కోటి దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్లు ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 28వ తేదీ ఈ నేరం చేశాడు. నేరం చేసిన వెంటనే 2 రోజుల లోపలనే ఆధారాల మేరకు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ, సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ బంగారు ఆభరణాలు ధరించకుంటే చాలా మంచిది. ఒకవేళ మహిళలు ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు ధరిస్తే కూడా చుండి వేసుకోవడం కానీ, బయట కప్పుకోవడం కానీ చేసి
వాకింగ్ చేస్తే చాలా మంచిది. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే సమీపిస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేయడము, అదేవిధంగా భయపడుకోకుండా ప్రతిఘటిస్తే చాలా మంచిది. ప్రతిఘటించే వాళ్ళ జోలికి దొంగలు పోరు. ఎప్పుడైతే ప్యానిక్ గురై భయపడతారో అటువంటి వాళ్ళ మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. చూసారుగా షేర్ మార్కెట్ మాయలో పడి జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడో. అప్పులు తీర్చడానికి చట్టాన్ని అతిక్రమిస్తే కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. మహిళలు ముఖ్యంగా ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడలో బంగారు ఆభరణాలు ధరించినప్పుడు చున్నీతో కప్పి ఉంచడం మంచిది. వీలైతే విలువైన నగలను బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలి. ఏదైనా అనుమానం వస్తే భయపడకుండా గట్టిగా కేకలు వేయాలి. మీరు ధైర్యంగా ఉంటే నేరగాళ్లు పారిపోయే అవకాశం ఉంటుంది. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.